నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నేటి ముఖ్యాంశాలు। అనుమతులు లేని ఇటుకల బట్టీలను తొలగించాలని కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన। ఏఐటీయూసీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వల్ల వచ్చే మట్టి, దుమ్ము, ధూళి కాలుష్యం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరిగి ప్రాణాలు వదులుతున్నారని, కాబట్టి తక్షణమే జాతీయ రహదారి పక్కనున్న ఇటుకల బట్టీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శి నరసింహారెడ్డి, విజయేంద్రల ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకుని సోమప్ప సర్కిల్లో వినూత్నంగా నిరసన ప్రదర్శనతో కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 167 జాతీయ రహదారి, ప్రధాన రహదారి అయిన చిన్నాపురం, మోగతి, మంత్రాలయం, మోగతి ఫారం, కోసగి ప్రధాన రహదారులు కర్నూలు రోడ్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకల బట్టీల వల్ల మట్టి, కళ్ళకు దుమ్ము, ధూళి పట్టించుకునే నాదుడు లేరని, ఈ విషయమై అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించకుండా దున్నపోత మీద వర్షం పడి చందంగా వ్యవహరించడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు। ఇటుకల బట్టీలు 8 మంది కూలీలపై మరణాలపై సమగ్ర విచారణ జరిపి యజమానులకు శిక్షించాలని, ఇటుకల బట్టీలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి ఒప్పంద కూలీలకు తీసుకువచ్చి వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా 24 గంటల పాటు పనిచేసే పద్ధతిలో కూలీలతో పనిచేస్తున్నారని, వెంకటగిరి, మూగతి ఫారం, పోడబండ తదితర ప్రాంతాల్లో బట్టీలు గతంలో ప్రమాదాలకు గురై పలువురు మృతి చెందారని, వారి మృతిపై సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైన బట్టీ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి వారు సంబంధించిన అధికారులకు డిమాండ్ చేశారు। ఈ ఇటుక బట్టీలను తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి 18 ఇటుక బట్టీలు ఏవైతే గుర్తింపు లేవో వాటిని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి, మరి 8 మంది కార్మికుల మృత కుటుంబాలకు ఇటుక బట్టీల యాజమాన్యం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, నా పేరు తిమ్మగురుడు, ఏఐటీ స్థానిక కార్యదర్శి ఎమ్మెల్యే।